చెత్త మరియు ప్లాస్టిక్ రహిత పెద్దపల్లిగా తీర్చిదిద్దడానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. స్వచ్ఛతా హీ సేవ 2024-25 కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం మున్సిపల్ సిబ్బందితో కలిసి పెద్దపల్లి పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ ఎల్లమ్మ గుండమ్మ చెరువుపై స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణాన్ని చెత్త మరియు ప్లాస్టిక్ రహిత పెద్దపల్లిగా తీర్చిదిద్దడానికి పెద్దపల్లి పట్టణ ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని, ఇంట్లో ప్రతిరోజు వెళ్లే చెత్త తడిపొడి చెత్తగా వేరు చేసి మీ వద్దకు వచ్చే మున్సిపల్ సిబ్బందికి స్వచ్ఛ ఆటోలకు అందజేయాలని, అలాగే పెద్దపల్లి పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్పై సాయంత్రం వేళ వచ్చే సందర్శకులు అలాగే పట్టణ ప్రజలు ఇంట్లో నుండి పూజా సామాన్లు ప్లాస్టిక్ కవర్లు తీసుకువచ్చి చెరువులో వేయడం జరుగుతుందని, దయచేసి అలా వేయకుండా మినీ ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ డస్ట్బిన్స్ లో వేయాలని అన్నారు. పెద్దపల్లి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే క్రమంలో మీ వంతు సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ సిబ్బందికి, వార్డ్ ఆఫీసర్లకు మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శివప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ రమాకాంత్, వార్డ్ ఆఫీసర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మోహన్ కంట్రిబ్యూషన్. సో మీ ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు షేర్ చేసుకోవాలి. దెన్ వి విల్ ప్లాన్ ఇట్ నెక్స్ట్ అన్నట్టు ఎలా ప్లాన్ చేయాలనేది చేద్దాం. అంతేగా మేనేజ్ సార్? అంతే. అందరూ వాటర్ టీ తాగండి అమ్మా. మోహన్ పెద్దపల్లి పట్టణ ప్రజలందరికీ స్వచ్ఛ నమస్కారం. ఈరోజు పెద్దపల్లి పురపాలక సంఘ పరిధిలో ఉన్నటువంటి మన మినీ ట్యాంక్ బండి పైన మా యొక్క పురపాలక సంఘ ఉద్యోగులు, ముఖ్యంగా ఆఫీస్ ఉద్యోగులైనటువంటి వార్డ్ ఆఫీసర్లు, అదేవిధంగా మేనేజర్ గారు, రమాకాంత్, ఇతర మున్సిపల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది అందరం కలిసి ఈరోజు స్వచ్ఛత కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన మినీ ట్యాంక్ బండి పైన వచ్చే సందర్శకులు మన ఈ యొక్క ఏదైతే డస్ట్బిన్లు ఉపయోగించుకోకుండా ప్లాస్టిక్ని నీళ్ళల్లో పడేయడము, అదేవిధంగా మన పట్టణ ప్రజలు ఏదైతే మన కార్యాలకు, శుభకార్యాలకు కానీ, అదేవిధంగా పిండ ప్రదానాలకు విచేసినటువంటి వాళ్ళు ఈ యొక్క ఫోటోలు కానీ ఇతర ప్లాస్టిక్ని చెరువులో విసిరేయడం వల్ల చెరువు అంతా కలుషితం అవుతుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా అక్కడ ఉంచినటువంటి డస్ట్బిన్లో మాత్రమే చెత్తను పడేయాలని ఈ కార్యక్రమంలో ఈరోజు పెద్దపల్లి పురపాలక సంఘంలో ఉన్నటువంటి ఎల్లమ్మ చెరువు దాదాపుగా పూర్తిగా ప్లాస్టిక్ని ఎత్తివేయడం జరిగింది. దాదాపుగా 2 ఆటోల నిండా ప్లాస్టిక్ వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా యొక్క మున్సిపల్ సిబ్బంది అందరికీ, మేనేజర్ గారికి, అదేవిధంగా ఇతర సిబ్బందికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పట్టణ ప్రజలందరూ కూడా మన పెద్దపల్లి పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా, అదేవిధంగా మనందరం కూడా ఈ యొక్క ఇంటికి వచ్చే చెత్త బండికి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి అందించి పట్టణ స్వచ్ఛతంగా మార్చుకోవడానికి సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.